ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికీ కూడా దేవుని గురించి తెలుసుకొని దేవునిలో మేము ఉన్నాము అని చెప్పి దేవుని రక్త మాంసాల్లో చెయ్యి వేసేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఒక పక్క దేవుని బల్ల తీసుకొని మరొక పక్క దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన దాన్ని చేస్తా ఉన్నారు. అదేంటో తెలుసా? నాకు తెలిసినటువంటి మందు తాగటమో బీరు తాగటమో ఇవి కాదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవి సాధారణమైనవి. దేవుడు వద్దన్నా కానీ చేసేవి ఏముంటాయి అంటే తక్కువ గుర్తొచ్చేది ఇవే. ఇవి కాకుండా ఇంకొకటి ఉంది, చదువుకుందాం. దానిని కూడా చేస్తా ఉన్నారు ఇప్పుడు. మరి ఏమనాలి? ఆయన పరిశుద్ధుడు అయితే ఆయన పరిశుద్ధతను మనం చెప్పుకుంటే మనం కూడా అట్లాగనే మారాలి. ఆయనే మేమే అని అనుకొని దేవుని రక్తంలో శరీరంలో చేయి వేసి ఆయన శరీరంలో ఒక అవయవముగా ఉండి ఆయనే మేమే అని చెప్పుకుంటే దేవునిని అనుసరించేటువంటి ఈ జీవితానికి అర్థం ఏముంటుంది? అర్థం ఏమీ ఉండదు. ఆమేన్. ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10వ వచనం. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలికునినైనను వీటి వల్ల, ఇప్పుడు చదివినటువంటి వాటి వల్ల మేఘ శకునము, సర్ప శకునము, ఇంకా ఇంద్రజాలికుడు, ఇటువంటి వారిని ఆశ్రయించి వారి యొద్ద సలహాలు తీసుకునేటువంటి వాళ్ళు దేవుని రక్తంలో శరీరంలో చేయేస్తా ఉన్నారు. ఇంతకంటే పాడైనటువంటి జీవితం ఇంకొకటి ఉంటుందా? వచ్చి నాతోటే చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితోటో కాదు, నాతోటే చెప్తా ఉన్నారు. అయితే నాకు తెలియదు అనుకుంటా ఉన్నారు. ఏం తెలియదులే అని చెప్పి నేను అనుకుంటా ఉన్నారు. తెలియకుండా ఎట్లుంటది? దేవుడు బయట పెట్టుకుంటే ఎట్లా ఉంటాడు? దేవుడు వాళ్ళ చేత పలికిచ్చిండేమో అట్లా. ఇక ఎందుకంటే అయ్యా ఇదిగో మేము నీ ముందు పరిశుద్ధులాగానే ఉంటాం కానీ పరిశుద్ధులం కాము, ఈ పని మేము చేస్తా ఉన్నాం, ఈ చండాలం మా జీవితంలో ఉంది అని చెప్తా ఉన్నారు. నేను అనుకున్నా వీళ్ళు నాకంటే ముందున్నారు కదా, నాకంటే ముందుండి ఏమరా బాప్టిజం తీసుకోవు, దేవుని నమ్ముకో, నీతో పాటు వాళ్ళు చూడు ఎట్లున్నారు, నీకంటే చిన్నవాళ్ళు చూడు ఎట్లున్నారు, తిరిగి నాకే బుద్ధులు చెప్పినటువంటి వాళ్ళు ఇవి చేస్తా ఉన్నారు. నాకే చెప్పారు, ఎవరికో కాదు కానీ నాకే చెప్పారు. నేను అనుకున్నా వీళ్ళు నాకే చెప్పిన వాళ్ళు కదా, ఇది అసలు మనకి కాని పని. ఇది ఆయన చెప్తా ఉన్నాడు, మీకు కాని పనిని మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? ఎందుకు శరీరాన్ని ఆత్మని అపవిత్రం చేసుకుంటా ఉన్నారు? ఆ దెయ్యాలకి చోటిస్తా ఉన్నారు. దానికి చోటిచ్చినవా? దుష్టునికి చోటిచ్చినవా? నీ గురించి నువ్వు మర్చిపో. వాడు ఎట్లా అంటాడంటే దేవునికి ఎదురు నిలబడ్డవాడు,
అర్థమైందా? సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి మహాభయంకరుడైనటువంటి దేవునికి అడ్డుగా ఉన్నటువంటి వాడు. అటువంటి వాడికి నీ జీవితాన్ని అప్పచెప్తే నీకుంటుంది ఆ జీవితం? నీ భవిష్యత్తు నీకు అనేది నీకు కనపడుతుందా? కనపడకుండానే వాడు ఏం చేస్తాడంటే మాయం చేసేస్తాడు. ఆ దుష్టునికి ఏ విషయంలో కూడా చోటు ఇవ్వద్దు. అటువంటి హేయమైనటువంటి చర్యల్లో వేలు కాదు కదా, మీ ఆలోచన కూడా చేర్చొద్దు. ఆలోచన కూడా అటువైపు పోవద్దు. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులు. ఇక రెండో మాట అనేది మనకి రావద్దు. ఇట్లాగ అపవిత్రం చేసుకొని వాళ్ళంబడి తిరిగి ఆ చండాలాన్ని, ఆ నాశనాన్ని, ఆ దరిద్రాన్ని తగిలించుకుంటే వదిలిపెట్టిపోదు. ఒక పట్టాన్ని వదిలిపెట్టిపోదు. ఆ శాపాలు అనేవి, ఆ అనారోగ్యాలు అనేవి, ఆ కీడు అనేది మనిషిని వెంబడిస్తా కొంచెము సమయం కూడా నెమ్మది లేకుండా ఎప్పుడు ఏదో ఒక గలిబిలి, ఎప్పుడు అసమాధానంతో, ఏదో ఒక కలవరంతో జీవితం నిండుకుపోతుంది. వాడిని అసలు ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండానే వాడిని దూరం పెట్టేసాలి. దుష్టుడు ఏం చేస్తాడంటే జీవితాన్ని చిన్నభిన్నం చేసేస్తాడు. ఇటువంటి వాటిల్లో మీరు నిలబడొద్దు, తలదూర్చొద్దు. వాటిలో మీరు ఉన్నట్లయితే మీ జీవితం మీ చేతుల్లో నుంచి చేజారిపోతుంది. తర్వాత వచనంలో కూడా ఇదే విషయాన్ని దేవుడు స్పష్టం చేస్తా ఉన్నాడు. 11వ వచనం, కరుణ పిశాచి నడుగువాని నైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువాని నైనను మీ మధ్య ఉండనియకూడదు. ఉండనియటం పక్కే పెడితే అక్కడికే పోతా ఉన్నారు, ఆడికే పోతా ఉన్నారు. మరి పరిశుద్ధుడు, దేవుడు, రక్షకుడు, విమోచకుడు అని దేవుని వద్ద ఎందుకు మాట్లాడతాం? ఆయన వద్ద వీటికి అవకాశం, వీటికి చోటు లేదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 10, 11 వచనాల్లో రాయబడినటువంటి వాటికి ఏ మాత్రం కూడా ఇంత చోటు అనేది కూడా లేదు. లేనటువంటి వాటిని తీసుకొని దేవుని సన్నిధికి వస్తే వారి మీద ఉన్నటువంటి ఆ కీడు అనేది తొలగిపోకపోగా దేవుని అగ్నియే, ఉగ్రతయే వారిని దహించేస్తుంది. ఎందుకంటే ఆ అపవిత్రమైనటువంటి వాటిలో నిలబడి ఆయన సన్నిధిలో ఎలాగ నుంచుంటాం? నుంచోటానికి ఏ మాత్రం కూడా అవకాశం అనేది ఆయన ఇవ్వడు. ఆయన దేవుని శక్తి చేత నడిపించబడాలి. ఆయన ఆత్మ చేత ముద్రించబడాలి. పరిశుద్ధత జీవితానికి అనుకూలం, మరొకటి కాదు. ద్వితీయోపదేశకాండం 10, 11 ఏది కూడా ఈ 2 వచనాల్లో చెప్పబడినటువంటిది ఏది కూడా ఎంత మాత్రమో దేవునికి యోగ్యమైనవి కావు, ఆమోదించాల్సినటువంటివి కానే కావు. జీవితాలు అక్కడి నుంచే కదా చెడిపోయి వచ్చింది. అక్కడి నుంచే చెడిపోయి వచ్చిన తర్వాత మరలా ఇక్కడ ఉండి దేవుని వద్ద ఎక్కడుండి ఇక్కడి నుంచి ఆడికి పోయే దగ్గర జీవితం అనేది నిలబడుతుందా? ఇంకా దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆడికి పోతే, అపవిత్రమైనటువంటి వాటిలో జీవితాన్ని నిలుపుకుంటే ఇంకా ఖచ్చితంగా జీవితం అనేది మునిగిపోతుంది కదా. ఆలోచన అనేది చూడండి, దేవుని సన్నిధిలో ఉన్నమా ఆలోచన చెప్పి స్థిరపరిచే దేవుడు. మనం అక్కడికి పోతా ఉన్నామా, అపవిత్రమైనటువంటి వాటిలో తల దూరుస్తా ఉన్నామా, ఉన్న ఆలోచన కూడా మతి భ్రమించిందని అంటారు చూడండి, అట్లాగైపోతుంది జీవితం.
అపవిత్రమైనటువంటివి, జీవితాన్ని పాడు చేసేటువంటివి మనకి ఏ మాత్రము కూడా యోగ్యమైనవి కావు. అంటించుకోవద్దు వాటిని, వాటి జోలిపోవద్దు. అక్కడ గనక నిలిచారంటే జీవితానికి ఆపద అనేది వచ్చి పడుతుంది. ఆ దెయ్యాలు, ఆ కర్ణపిశాచాలు, ఆ చిల్లంగితనాలు, ఇంకా మేఘశకునాలు, సర్పశకునాలు, ఇవన్నీ కూడా మనము వద్దనే కదా. ఆయన పరిశుద్ధుడని ఎరిగి స్వస్థత అని తెలుసుకొని అనుభవించి ఆయన సన్నిధిలో నుంచుంది. ఆయన సన్నిధిలో నుంచుని మరెక్కడికో పరిగెత్తితే అక్కడి నుంచి వచ్చినటువంటి మన జీవితాలకు అర్థం ఉంటుందా? అర్థం ఉంటుందా? అక్కడి నుంచి కదా మొదట వచ్చింది. అర్థం ఉండకపోగా మిగిలిన చేస్తే చేసుకొని నీ జీవితం నీకు ఎట్లా ముఖ్యమో వాళ్ళ జీవితం వాళ్ళకు ముఖ్యం. ఇతరుల వల్ల మనం ఎందుకు ఉండటం? ఇతరులలో నుంచి ప్రత్యేకించబడి పవిత్రంగా బతకటం కొరకు మనం దేవుణ్ణి ఎంచుకున్నాం. పరిశుద్ధంగా జీవించటం కొరకు దేవుణ్ణి ఎంచుకున్నాం. ఆయన చెప్పేది కూడా నేను పరిశుద్ధుడిగా ఉన్నా కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. స్వస్థత ఎలా కలుగుతుంది అంటే కొత్త నిబంధనలో రాయబడ్డది. నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. సంఘ పెద్దల్లో పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి, అప్పుడు స్వస్థత కలుగుతుంది. ఇది విడిచిపెట్టి సంఘమైనటువంటి నువ్వే అక్కడికి పరిగెత్తితే ఈ కొద్దిపాటి సమాధానం అక్కడికి పోయిన తర్వాత పట్టుమని ఎగిరిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆ కొద్ది సమాధానం కూడా అపవిత్రమైనటువంటి అసహించుకునేటువంటి కార్యాలలో నిలబడి ఉండటం వల్ల ఉన్న కొద్దిపాటి సమాధానం అనేది ఉఫ్ఫని లేచిపోతుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎంతో పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని వాగ్దానము ఈ రోజున సెలవిస్తా ఉంది. మన ఈ రోజు దేవుని వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలెనని రాయబడి ఉన్నది. లేఖనం చెప్పే మాట ఏంటంటే ఆయన పరిశుద్ధుడు ఆయన. ఆ పరిశుద్ధుడిని కలిగినటువంటి మనము అట్లాగే మార్పు చెందాలి. వెనుక వదిలిపెట్టినటువంటి వాటి కొరకు తిరిగి మరలా పరిగెత్తడం కాదు, వాటిని విడిచిపెట్టి మర్చిపోవడంతో పాటుగా ఇప్పుడున్నటువంటి ఈ పరిశుద్ధతలో మనము పరిశుద్ధతని సంతరించుకోవాలా, పరిశుద్ధులంగా మారిపోవాలా. అదే లేఖనం చెప్తా ఉంది. ఎందుకనగా ఆయన మీరు పరిశుద్ధులుగానే ఉండండి, నేను తందరాలాడతా, తాగుతా, ఊగుతా, గెంతుతా, ఏవైనా నేను చేస్తా, మీరు మాత్రం అట్లాగే ఉండండి అని చెప్పట్లా. నేను ఒక పద్ధతి, ఒక నియమం, ఒక నిష్ఠ అనేది కలిగి ఉన్నా, కాబట్టి మీరు కూడా ఉండాల్సిందే. నేను అటు పోతా, ఇటు పోతా, నేను పైకి ఎగురుతా, దూకుతా, ఇవన్నీ కాదు. ఆయన చెప్పినటువంటి పరిశుద్ధకరమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు మాత్రమే, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగిన వారు మాత్రమే ఆయనకు స్వాస్థ్యమైనటువంటి ప్రజలు, ఆయన సన్నిధిలో నిలబడేటువంటి వారు. అట్టి వారికి మాత్రమే స్వస్థత కలుగుతుంది. ఒకసారి ఆలోచన చేస్తే అన్ని గ్రహించి అన్ని తెలుసుకొని అటు పోవటం వల్ల వచ్చేది ఏమి ఉండదు, ఉన్నదే పోగొట్టుకుంటాం. దేవుని కొద్దిపాటి కాపుదల అటు తిరగటం వల్ల, ఎటు పడితే అటు తిరగటం వల్ల దేవుని కాంతి పవిత్రత కానిది, అపవిత్రతను తెచ్చిపెట్టేది, అసహ్యమైనది ఏదైతే ఉంటుందో అటు తిరగటం వల్ల దేవుని వద్దకు వచ్చి మనం సంపాదించుకున్నటువంటి స్వస్థత, మనం సంపాదించుకున్నటువంటి కాపుదల ఏదైతే ఉంటుందో ఆ కొద్ది కాపుదల పోతుంది. అది గుర్తుపెట్టుకోండి ముందు. ఆమేన్.
గుర్తుపెట్టుకోండి, సంపాదించుకున్నది దేవుని యొద్ద ప్రయాసపడి ఉపవాసాలుండి కన్నీరు గార్చి అవమానాలు పొంది ఆయన వద్ద మనం సంపాదించుకున్న ఆ కొద్దిపాటి కాపుదల అసహ్యమైనటువంటి వాటిల్లో, అపవిత్రమైనటువంటి వాటిల్లో తలదూర్చటం వల్ల, తల మునకలా ఉండటం వల్ల ఉన్న కొద్దిపాటి దేవుని ఆశీర్వాదం పోతుంది. కనుక లేఖనం చెప్పినట్లు రాయబడి ఉంది, మీరు పరిశుద్ధులై ఉండాలి. ఆమేన్. ఆయనలాగా మనం మారతాం, ఆయనలాగానే జీవిద్దాం, అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, మీ దయగలిగిన పాదముల చెంత ప్రార్థించుచు ఉండగా, కృపగలిగిన పరలోకపు తండ్రి, లేఖనము సెలవిచ్చినట్లు నీవు పరిశుద్ధుడవు, కామ క్రోధ మదమాశ్చర్యములను జయించిన పరలోకపు శక్తి కలిగినటువంటి దేవుడవు. నీ శక్తిని ఆశ్రయించినటువంటి నీ ప్రజలందరి హృదయాలలో వారి అజ్ఞానపు ప్రతి ఇదిగో తండ్రి లోకపు అంధత్వాన్ని, లోకము చేత నిండిపోయినటువంటి వారి యొక్క అజ్ఞానాన్ని మీ పరిశుద్ధమైనటువంటి వెలుగు చేత వెలిగించి, వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి మీ వాక్యము చేత వారిని విడుదల చేయమని, మీ పరిశుద్ధ నామములో ఉన్నటువంటి స్వస్థతను వారికి అనుగ్రహించమని, ఎందరైతే తండ్రి లేఖనము చెప్పినట్లుగా అపవిత్రమైనటువంటి కార్యాలలో మునుగుచూ ఉన్నారో వారిని కృప చొప్పున తండ్రి కనికరించి తిరిగి మీ సన్నిధిలో వారిని స్థిరపరచమని, మీ జీవము కలిగిన నామమునకు పునరుద్ధానుడ ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి మా రక్షణకర్త వగినటువంటి మీకు యేసుక్రీస్తు జీవము కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.